నేను ఈ వీడియోలో మీకు మరుగు మొక్క ఎలా నాటుకోవాలో చూపిస్తానండి. ఎందుకంటే మేము చాలాసార్లు తీసుకొస్తున్నాం, అది సర్వైవ్ అవ్వట్లేదన్నమాట ఇంటికాడ. మరి నర్సరీలో ఎలా పెంచుతారో తెలియదు, కాబట్టి దీని మీద రీసెర్చ్ చేశాను బాగా. ఏంటంటే మనం కలుపుకునే మట్టిలోనే తేడా ఉందండి. ఎందుకంటే దీంట్లో ఎర్రమట్టి ఒక 60-70%, ఇసుక ఎక్కువ కావాలండి. దీనికి ఇసుక కూడా ఉండాలి, ఒక 30% దాకా ఉంటే బాగుంటుంది, రూట్స్ తొందరగా వస్తాయి. అలాగే వర్మీ కంపోస్ట్ ఒక 10-15% తీసుకుని ఈ సాయిల్ మిక్స్ని కనుక మనం చక్కగా ఇదే రీతిలో కలుపుకొని పెట్టుకుంటే మరువు మొక్క బాగా వస్తుందండి. అలాగే ఈ మరువనికి డ్రైనేజ్ బాగా అంటే చాలా క్లియర్గా ఉన్నటువంటి పాట్స్ కావాలండి. ఎందుకంటే పాట్ సైజు కొంచెం మీడియంగా ఉన్నా పర్వాలేదు, కానీ హోల్స్ బాగా ఉండాలన్నమాట. అంటే నీళ్లు పోసినట్టుగా మొత్తం పోవాలి, పోతేనే కానీ ఈ మరువం బతుకుతుంది. అంటే నీళ్ళు నిల్వ ఉంటే మరువం చచ్చిపోద్ది అనమాట, పండుటాకులాగా వచ్చేస్తాయి. అందుకని నీళ్ళు పోసినవి ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ కూడా పోయేటట్టుగా ఉండే డ్రైనేజ్ ఎక్కువగా ఉండే పాట్ మనకి కావాలి. ఇప్పుడు దీంట్లో ఈ డ్రైనేజీకి కామన్గా మనం రాళ్ళు పెట్టుకుంటాం కదండి, అలా పెట్టుకుని చేయాలన్నమాట, మట్టి పోయాలి. ఇలా అన్ని హోల్స్కి కూడా ఈ మనం పెంకులు లాంటివి కానీ కొబ్బరి పెంకులు కానీ ఏదన్నా అడ్డు మట్టి వెళ్ళి ఆగిపోకుండా నీళ్లు పోసినట్టుగా పోయేటట్టుగా ఈ అన్ని పెంకులు లాంటివన్నీ కూడా అడ్డు పెట్టుకోవాలండి. ఇలా అన్నమాట. నేను చూడండి ఎలా పెట్టాను, ఏ హోల్ అయినా సరే వెళ్ళిపోద్ది, మట్టి ఆగిపోకుండా ఈ అడ్డుండి నీళ్లు మాత్రమే కిందకు పోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఇసుక, ఎర్రమట్టి, అట్లాగే వర్మీ కంపోస్ట్ కలిపిన మిక్చర్ని దీంట్లో పోసేస్తానండి. ఇప్పుడు ఏంటంటే ఈ కలిపిన మిక్చర్ని కొంచెం ఆయిల్ మీద పోసుకుంటే వేళ్ళు బాగా ఎదగటం బాగుంటుంది కదా. ముందు అది పోస్తున్నాను. ఓకే, దీనికి నీళ్లు ఎక్కువ పోయొద్దండి, ఎందుకంటే నేల బాగా తడిగా ఉంటే ఆకులు పండు రంగుకి వచ్చి చచ్చిపోతాయండి, అందుకని అన్నమాట. ఈ మరువు మొక్కకి ఫుల్ నీళ్లు పోసేయాలండి. పోసేస్తే నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోవాలి, అంటే డ్రైనేజ్ బాగుండాలి. ఎందుకంటే నీళ్లు నిలవ ఉంటే చచ్చిపోద్దండి. అని ఇప్పుడు ఏం చేశానంటే ఫుల్ పోసేసాను కదా, లోపల ఉన్నదంతా తడిగా ఉంటుంది. ఒక 2-3 రోజులు దీన్ని కాస్త ఎండ బాగా తగ్గని చోట పెట్టుకోండి, సెమీ షేడ్లో. 3-4 రోజుల తర్వాత కొంచెం బాగున్న తర్వాత అప్పుడు తీసుకెళ్ళి ఎండలో కొంచెంసేపు పెట్టుకోవచ్చు. ఏదైనా దీనికి 5-6 గంటలు అయితే సరిపోద్దండి మరువానికి ఎండ, కాబట్టి మీరు ఎక్కువసేపు ఎండలో ఉంచక్కర్లేదు. అట్లాగే దీనికి కంపోస్ట్ అనేది 15-20 రోజులకి లిక్విడ్ కంపోస్ట్ ఇచ్చుకోవచ్చు, లేదా మనం ఆవు పేడ లాంటిది ఏదైనా ఇచ్చుకుంటే బాగుంటుంది. అట్లాగే ఈ మరువం కొమ్మల ద్వారా ఊరినే పెంచుకోవచ్చండి. మరీ ముదిరి కాకుండా కొంచెం లేతలేదే పెట్టినా కానీ చక్కగా బతికేస్తుంది. మీకు ఈ మరువం వలన మంచి సువాసన వస్తుంది, ఇంట్లో దోమలు కూడా రానివ్వకుండా ఉంటుందండి. కొంతమంది అయితే ఈ మరువం కొమ్మలు వేడి నీళ్ళలో కాసుకుని చక్కగా ఇంట్లో పెట్టుకుంటారు సువాసన కోసం. బాగుంటుందండి ఇది, దోమలు రాదు, చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి, చూస్తాక అందంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈజీగా పెంచుకోవచ్చు. దీన్ని కొంచెం కేర్ తీసుకోవాలి ఫస్ట్ పెరిగే వరకు. సెమీ షేడ్లో ఉంచండి, వాటర్ తక్కువ పోయండి, పైన ఎండిపోయినప్పుడు మాత్రమే పోస్తూ ఉండండి. మంచి డ్రైనేజ్ ఉన్న పాట్ని ఎంచుకోండి. ఓకే అండి, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.